100 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్న కేసీఆర్ కు నిరుపేదలు గుర్తుకు రాలేదని విమర్శించారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క నిరుపేదకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదన్నారు. తెలంగాణ సెంటిమెంట్తో కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించాడని ఆరోపించారు వివేక్. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సండ్రోన్పల్లిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తర్వాత సారంగపల్లిలో పర్యటించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిన వాగ్దానం నెరవేరుస్తున్నామన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి వివేక్. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. కొంచెం ఓపిక పడండి, కొంచెం ముందు కొంచెం వెనుక, కానీ అందరికీ ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీ అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు కల్పిస్తాం. మీరు ఇంకో విషయం గుర్తుంచుకోవాలి, ఎవరైతే నిజంగా ఫస్ట్ లాట్లో ఎవరికైతే నిజంగా పైకప్పు లేదో, టార్పోలిన్లో ఉన్నారో, బీదతనం చాలా ఎక్కువ ఉన్నదో, ఎవరైతే బయట మాట్లాడుకుంటారో సార్ అవకతవకలు, ఎక్కడ కూడా అవకతవకలు కాలేదు. ఎవరు నిజంగా అర్హత ఉన్నదో వాళ్ళకే ఇల్లులు ఇప్పించడం జరిగింది. కొందరు మిస్ అయ్యిండొచ్చు, ఆ మిస్ అయిన వాళ్ళు కూడా నేను ఇదే కోరుతున్నా, మీరు అప్లికేషన్ ఇవ్వండి, కలెక్టర్ గారికి చెప్పి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి ఎవరైతే మిస్ అయినరో వాళ్ళకు కూడా ఇల్లు ఇప్పిస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తున్నా. కానీ ఇల్లు కట్టుకున్న తర్వాత అదొక ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, 600 స్క్వేర్ ఫీట్లనే కట్టుకోవచ్చు. దానికన్నా ఎక్కువ కడితే ఏమవుతుంది, మన బిల్లు రాదు. ఎందుకు రాదంటే ఇది కంప్యూటర్లో పోతుంది. కంప్యూటర్ అక్కడ మనిషి ఉంటాడు కదమ్మా, కంప్యూటర్ తెలుస్తుందా? మీరు కొంచెం కూడా ఎక్కువ కట్టిందనుకో ఆ కంప్యూటర్ రిజెక్ట్ చేసేస్తారు. సో మీరు కొద్దిగా ఇది దృష్టిలో పెట్టుకొని 600 స్క్వేర్ ఫీటే ఇల్లు కట్టుకోండి. మీకు మంచిగా ఇల్లు కట్టుకోనికే రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది. దాని తర్వాత మీకు కరెంటు 200 యూనిట్లు కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. మనకు జబ్బు ఉన్నదనుకో హాస్పిటల్ పోతే 10 లక్షల వరకు మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉన్నది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు మన చెన్నూరు నియోజకవర్గంలో సోమన్పల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా వస్తుంది. కానీ కొందరు ఎవరైతే మందమర్రిలో ఉన్నారో, మన ఇక్కడ చిర్రకుంటలో ఉన్నారో, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి విద్య రావాలి, దగ్గర స్కూల్ మంచిగా కావాలని చెప్పి మేము ఆల్రెడీ వారు చెప్పినట్టు 6 కోట్ల రూపాయలతోని మరమ్మతులు చేపించడము, ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ కూడా విశ్వాసం ఇప్పిస్తున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మనకు ఏదైతే రాష్ట్ర పన్నులు ఏదైతే రావాలో ఆ పన్నుల ద్వారానే మనకు ఈ గ్యారంటీ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీరు సరిగా పన్ను కలెక్ట్ చేయమని చెప్పి నాకు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. నేను ఈ బాధ్యతని పూర్తిగా ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా నీతి నిజాయితీగా ఇది ఇంప్లిమెంట్ చేసి మీకు ఏదైతే ఈ సొమ్ము ఎవరైతే మధ్యవర్తులు అందరూ కూడా సంపాదిస్తున్నారో ఆ సొమ్ముతోని ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ, మంచి విద్య ఉండాల్సింది, మంచి వైద్యం ఉండాల్సింది, అన్ని రకాల ఫెసిలిటీ ఉండాల్సింది, మంచిగా స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. మీ అందరూ చూస్తున్నారు, ఈ మందమర్రిలో అడ్వాన్స్ టెక్నాలజికల్ సెంటర్ ఒక ఏర్పాటు అయింది. అక్కడ ట్రైనింగ్ చేస్తే ఈజీగా జాబ్ ఉంటుంది. దాంతో పాటు ఎంపీ గారు ఇచ్చిన సజెషన్ పరంగా మనం ఎంప్లాయబిలిటీ స్కిల్ పెంచడానికి ఐడిఓసిలో కలెక్టరేట్లో ఒక సెంటర్ ఓపెన్ చేసాము సార్. మంచి సెంటర్ ఉన్నాయి. ఇప్పుడు మాకు 3 months వెయిటింగ్ అయింది. అంటే ఎంతమంది ట్రైనింగ్ తీసుకోవడానికి రెడీ ఉన్నారు, ఇప్పుడు అప్లై చేస్తే వీఆర్ ఏబుల్ టు అడ్జస్ట్ దెమ్ ఇన్ ఆఫ్టర్ 3 months. సో అండ్ ఎవరైనా ట్రైనింగ్ చేస్తున్నారు దానికోసం ప్రైవేట్ జాబ్స్కి ఆపర్చునిటీ ఉన్నాయి. మంచిగా స్కిల్స్ చేస్తే మంచిగా ఉద్యోగం వస్తున్నాయి. సో అన్ని రకాల తెలంగాణకి మనం డెవలప్డ్ స్టేట్ చేయాల్సింది, దానికి ఒక ప్రణాళిక రెడీ అయిపోయింది. అండ్ దానికి మనం అందరూ ఫాలో చేస్తే ఖచ్చితంగా 2047 అంటే ఏమైనా మన రాష్ట్ర ప్రభుత్వ విజన్ ఉన్నాయి, ఖచ్చితంగా మనం సాధిస్తాము. అండ్ మీ అందరూ కూడా దానిలో కోఆపరేట్ చేయాల్సింది. ఖచ్చితంగా పిల్లలకి మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచిగా హెల్త్ ఉండాల్సింది, న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాల్సింది. అండ్ ఎక్కడైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం కావాలి అంటే వీఆర్ రెడీ టు డూ.